హలో డే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు టాపిక్లో వచ్చేలేక మనకి రెసిస్టర్స్ని సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ దీని గురించి చూద్దాం. సో ఈ క్వశ్చన్ టాపిక్స్ మీద మనకి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనం కెపాసిటర్స్ని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్స్ ఎట్లా కనెక్ట్ చేస్తారు అనే దాని గురించి చెప్పుకున్నాం మనం. సేమ్ అదేవిధంగా రెసిస్టర్స్ని కూడా సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రెండు టాపిక్స్ మీద మీకు రెండు క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా తగులుతాయి. ఓకేనా? సో మీరు చాలా సింపుల్, వీటిని సాల్వ్ చేయడం చాలా సింపుల్. కాకపోతే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకి ఇచ్చిన సర్క్యూట్ అనేది సిరీస్ కాంబినేషనా లేకపోతే ప్యారలల్ కాంబినేషనా, అది ఐడెంటిఫై చేయడంలోనే మనకి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయితే కనుక మీరు చాలా ఈజీగా వాటిని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్, ఇది చెప్పుకునే ముందు మీకు ఒక చిన్న టాపిక్ ఒకటి చెప్తాను. అది చెప్పిన తర్వాత రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ చెప్తాను. ఓకేనా? సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఈ రోజు చెప్పినటువంటి టాపిక్స్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్తాను. ఇంకా మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని క్వశ్చన్స్ నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. దాంట్లో మీరు మీ క్వశ్చన్స్ అనేవి ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో చూడండి, ఒకసారి టాపిక్ చూడండి. మనకి నేచర్లో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నిటినీ కూడా వాటి యొక్క రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మెటీరియల్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉన్న వాటిని కండక్టర్స్ అని చెప్పేసి అంటాం. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే వాటిని మనం ఇన్సులేటర్స్ అని చెప్పేసి అంటాం. ఇకపోతే మూడోది వచ్చేలకే సెమీ కండక్టర్స్ కదా. సో ఈ కండక్టర్స్, మెటల్స్ అన్నీ కూడా కండక్టర్స్. మెటల్స్ అన్నీ కూడా కండక్టర్స్. మరి ఈ మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండి ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ మనం క్రియేట్ చేస్తామో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో మనం కరెంట్ ఫ్లో అవుతుంది అని మనం చెప్తాము కదా. సో ఇప్పుడు మెటల్స్ అన్నిటిని కూడా కండక్టర్స్గా మనం తీసుకోవచ్చు. అయితే ఈ మెటల్స్ అన్నీ కూడా వేరు సందర్భాల్లో టెంపరేచర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇనీషియల్గా టెంపరేచరు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు వాటికి కొంత రెసిస్టెన్స్ ఉంది అనుకోండి. కండక్టర్స్లో ఇనీషియల్గా ప్రతి దాంట్లో రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ కండక్టర్స్లో, మెటల్స్లో రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెగ్లిజిబుల్ స్మాల్ అనుకుంటా కొన్ని సందర్భాల్లో, నిక్రోమ్ లాంటి వాటికి, కొన్నిటికి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి మెటల్స్, కొన్ని మెటల్స్లోనే సో టెంపరేచర్ T టెంపరేచర్ ఉన్నప్పుడు, T1 టెంపరేచరు అది కూడా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నాను. అప్పుడు ఉన్నటువంటి రెసిస్టెన్స్ R1 అనుకుంటాను, అది R0గా తీసుకోండి. సో R0 అనేది ఇనిషియల్ రెసిస్టెన్స్ ఎంత, R1 అనుకున్నాం దాన్ని. ఇప్పుడు ఆ మెటల్ యొక్క టెంపరేచర్ని మనం పెంచాం నాన్న. ఎంత టెంపరేచర్ ఇచ్చాం మనం, T టెంపరేచర్ ఇచ్చాం. అప్పుడు దాని యొక్క టెంపరేచరు, రెసిస్టెన్స్ ఏమవుతుంది, మారిపోతుంది. రెసిస్టెన్స్ అట్ టెంపరేచర్ T, ఆ వాల్యూ ఎంత తీసుకుందాం మనం, R2 అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా? సో ఎప్పుడైతే మెటల్స్ యొక్క, కండక్టర్స్ యొక్క టెంపరేచర్ చేంజ్ అవుతుందో వాటి యొక్క రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను చూడండి. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్టయితే, వాటి యొక్క కండక్టివిటీ తగ్గుతుంది నాన్న. కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. మరి కండక్టివిటీ డిక్రీజ్ అవుతుందని అంటే రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. ఎందుకని, రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకటి డిక్రీజ్ అయితే రెండోది ఇంక్రీజ్ అవ్వాలి. సో కండక్టివిటీ డిక్రీజ్ అయింది, రెసిస్టివిటీ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా మనకి రెసిస్టివిటీ అంటే టెంపరేచర్ రెండు కూడా రిలేట్ అయ్యి ఉంటాయి. మరి వీటి మధ్య రిలేషన్ అనే దాన్ని ఎలా రాసుకుంటాం అని అంటే చూడండి, రెసిస్టెన్స్లో వచ్చినటువంటి చేంజ్ ఏదైతే ఉందో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ రెసిస్టెన్స్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్ T2 మైనస్ T1. ఓకేనా? మరి ప్రపోర్షనల్ ఉంది కదా, ప్రపోర్షనల్ తీసేసి ఈక్వల్ టు రాస్తా నేను. RT మైనస్ R0 ప్రపోర్షన్ తీసి ఈక్వల్ టు రాశాను. అంటే ఒక కాన్స్టెంట్ కావాలి. సో కాన్స్టెంట్ వచ్చినాక ఇక్కడ ఆల్ఫా నాన్న, ఆల్ఫా అండ్ T2 మైనస్
T1. మరి ఇక్కడ ఆల్ఫాని మనం ఏమంటాం? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ లేదా టెంపరేచర్ కోఎఫిషియంట్ అని చెప్పేసి అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అయితే ఈ ఆల్ఫా వాల్యూ అనేది ఫర్ సమ్ మెటల్స్ ఆల్ఫా వాల్యూ అనేది 4 × 10⁻³ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ ఆల్ఫా వాల్యూ అనేది, ఆల్ఫా ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ కావాల్సి వచ్చింది, ఆల్ఫా వాల్యూ కావాలి. అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎలా రాసుకుంటామో మనం? ఆల్ఫా ఈక్వల్ టు RT - R0 బై R0 ఉంది ఇక్కడ, సారీ, R0 ఇంటూ T2 - T1. ఓకేనా? సో ఇన్ కేస్ కనుక ఈ వాల్యూస్ మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసాం అనుకున్నాను, ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే ఆల్ఫా ఈక్వల్ టు RT వాల్యూ ఎంత? R2 - R1 బై R1 ఇంటూ T2 వాల్యూ T1 వాల్యూ ఎంత? 0. అప్పుడు వాల్యూ ఎట్లా రాస్తాం మనం? ఇలా రాస్తాం మనం. సో ఆల్ఫా వాల్యూ ఇలా. ఓకేనా? సో ఇవేంటి? రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు, టెంపరేచర్ కనుక్కోవచ్చు, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. వీటిలో ఏది ఇచ్చినా కానీ మనం కనుక్కోవడానికి అనుకూలంగా ఈ ఫార్ములాస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ని ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామని చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. కాపర్ వైర్ ఇచ్చాను నేను, కాపర్ వైర్. సో కాపర్ అనేది కండక్టర్ కదా. ఈ కాపర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా వాల్యూ వచ్చేలకే 3.9 × 10⁻³ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. ఇది కాపర్కి. అయితే ఇక్కడ ఏం జరిగిందనంట? T = 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు, T = 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్పుడు రెసిస్టెన్స్ అనేది R0 వాల్యూ అనేది, R1 వాల్యూ అనేది ఇక్కడ మనకి R1 అనేది R0గా తీసుకున్నాం మనం. తర్వాత కొంత టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది నాన్న, T టెంపరేచర్కి R2 అనేది ఏమైందంటే డబల్ అయింది, రెసిస్టెన్స్ అనేది డబల్ అయ్యింది. ఇనిషియల్గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ అనేది డబల్ అయ్యింది. అయితే ఈ టెంపరేచర్ ఎంత? ఏ టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ డబల్ అవుతుంది అని అడుగుతున్నారు మనల్ని. ఓకే, చూడండి ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి? ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు మనం. కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా ఈక్వల్ టు R2 - R1 బై R1 ఇంటూ T కదా. సో R2 వాల్యూ ఎంతమ్మా? 2R0, R1 వాల్యూ వచ్చేలకే R0 బై R1 వాల్యూ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా R0 ఇంటూ టెంపరేచర్ T. ఇది ఆల్ఫా వాల్యూ. అయితే ఆల్ఫాని టెంపరేచర్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే టెంపరేచర్ T ఇటువైపు వస్తుంది, ఆల్ఫా ఇటువైపు వస్తుంది. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా దీంట్లో మీకు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, 2R0 - R0. R0లు 2 ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఒకటే ఉంది, మధ్యలో మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే ఏం మిగులుతుంది? R0 బై R0 ఇంటూ ఆల్ఫా. ఓకే, R0 క్యాన్సిల్ చేసుకుంటే ఏముంటుంది? 1 బై ఆల్ఫా. సో టెంపరేచర్ T ఈక్వల్ టు 1 బై ఆల్ఫా వాల్యూ ఎంత నాన్న? 3.9 × 10⁻³ ఓకేనా. సో 10⁻³ డినామినేటర్లో ఉంది, పైకి పంపించండి, 10⁻+3 అవుతుంది. 1/3.9, 1/3.9, 3.9 దేనికి నియర్గా ఉంది? 4కి ఈక్వల్గా ఉంది. మరి 1/4 ఎలా రాసుకుంటాం మనం? 1/2 అంటే 0.25గా రాస్తాం, 1/4 అంటే 0.25గా రాస్తాం, 1/6 అంటే 0.125గా రాస్తాం. ఓకే, ఈ వాల్యూస్ మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు మనం 1/4 ఉంది, 1/4 అనేదాన్ని ఎలా రాయొచ్చు మనం? 0.25గా రాస్తాం మనం, 0.256గా రాస్తాను నేను. ఎందుకని? 1/4 లేదు, 1.3.9 ఉంది అక్కడ. రైట్, డెసిమల్ ఇక్కడ ఉంది నాన్న, డెసిమల్ 3 ప్లేసెస్ అవతల తీసుకెళ్ళా నేను, 256 అవుతుంది. అప్పుడేమవుతుంది? 10⁻³ రాయాలి. 10⁻³ 10⁻+3, 10⁻³ 10⁻+3 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకేం మిగులుతుంది? 256. సో ఇదేంటమ్మా? డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ టెంపరేచర్. సో డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ ఆల్ఫా వాల్యూస్ అనే వాటిని లేదా కనుక్కోవచ్చు, లేదా టెంపరేచర్ కనుక్కోవచ్చు. ఓకే రైట్, నోట్ చేసుకోండి ఒకసారి ఒక నిమిషం.
ఫైండ్ ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఒక వైర్ ఇచ్చారు, కండక్టింగ్ వైర్ ఇచ్చారు, దాని యొక్క ఆల్ఫా వాల్యూ మనకు కనుక్కోవాలి. ఓకే రైట్. సో ఆల్ఫా ఈక్వల్ టు ఎంత? R1 వాల్యూ వచ్చేలకి 10 ohms అమ్మ, R2 వాల్యూ వచ్చేలకి 20 ohms. మరి టెంపరేచర్ T1 ఈక్వల్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్, T2 వచ్చేలకేమో 273 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇప్పుడు మనకి కనుక్కోవాలి ఆల్ఫా కనుక్కోవాలి. సో ఆల్ఫా ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? R2 మైనస్ R1 బై R1 ఇంటూ T. R2 వాల్యూస్ తెలుసుగా మనకి, R1 R2 T1 T2 వాల్యూస్ తెలుసు కదా, తీసుకొచ్చి సపరేషన్ చేయండి. 20 మైనస్ 10 బై 10 ఇంటూ T వాల్యూ ఎంత? 273. ఓకేనా, క్లియరే కదా? R1 R2 R1 టెంపరేచర్, 20 మైనస్ 10 అంటే 10 బై 10 ఇంటూ 273. 10 క్యాన్సిల్ చేసుకోండి, 1 బై 273 అనేది ఉంటుంది. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనే వాటిని సాల్వ్ చేస్తాం. ఒకసారి నోట్ చేసుకోండి ఇవి. నెక్స్ట్ చూడండి, రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. సో రెండు కాంబినేషన్స్ ఉంటాయి నాన్న, సిరీస్ కాంబినేషన్ ఒకటి ఉంటుంది అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ మన సిరీస్ చూద్దాం మనం. సో 3 రెసిస్టర్స్ తీసుకుంటా నేను. ఇది R1, R2, R3. 3 రెసిస్టర్స్ తీసుకున్నాను. ప్రతి రెసిస్టర్స్కి 2 పాయింట్స్ ఉంటాయి. ఏ అనే పాయింట్ ఒకటి, బి అనే పాయింట్ ఒకటి అండి. ప్రతి రెసిస్టెన్స్కి 2 పాయింట్స్ ఉన్నాయి, ఏబి పాయింట్స్ ఇట్లాగా. సో ఇప్పుడు మనం వీటిని సిరీస్ కాంబినేషన్ చేసాము అని అంటే ప్రతి రెసిస్టర్స్కి 2 ఎండ్స్ ఉన్నాయి. మొదటి చివరి ఉంది, రెండో చివరి ఉంది. మొదటి కెపాసిటర్ యొక్క సెకండ్ ఎండ్ బి అన్నాను, మొదటి ఎండ్ ఏ అన్నాను. ఓకేనా, ఫస్ట్ ఎండ్ ఏ అన్నాను, సెకండ్ ఎండ్ బి అన్నాను. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండడానికి. ప్రతి రెసిస్టర్స్కి 2 ఎండ్స్ ఉన్నాయి. మొదటి దాన్ని ఏ అన్నాను, రెండో దాన్ని బి అన్నాను. బీని ఏకి కనెక్ట్ చేసి ఉంచాం మనం, బీని ఏకి కనెక్ట్ అయ్యి ఉంది. మళ్ళీ ఇక్కడ బి ఏకి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటే అవి సిరీస్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. బి అనేది ఏకి కనెక్ట్ అయ్యి ఉన్నట్టయితే సో అదేంటి? సిరీస్ కాంబినేషన్. నెక్స్ట్ ఈ ఫస్ట్ రెసిస్టరు సెకండ్ రెసిస్టర్స్ మధ్యలో మనం ఏం చేసాము? వి పొటెన్షియల్ అనేది అప్లై చేసాం మనం. వి పొటెన్షియల్ అప్లై చేసాం. సో ఈ వి పొటెన్షియల్ వలన ప్రతి కెపాసిటర్లో కూడా ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. సో సిరీస్ కాంబినేషన్లో కరెంట్ అనేది ఏంటి? సేమ్ ఫర్ ఆల్ రెసిస్టెన్స్. ఐ అనేది ఏంటి ఇక్కడ? సేమ్ ఫర్ ఆల్ రెసిస్టెన్స్. ఇంకొక పాయింట్ ఏం తెలుసు మీకు? ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు IR కదా, V ఈక్వల్ టు IR. ఇక్కడ I అనేది ఏంటి? ఇక్కడ సేమ్ అన్నిటికీ. కాబట్టి కేవలం పొటెన్షియల్కి రెసిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. పొటెన్షియల్కి రెసిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి ఎవరికైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే అక్కడ ఎక్కువ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ వచ్చేలకి అప్లైడ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయిపోతుంది. V1గా, V2గా, V3గా స్ప్లిట్ అవుతుంది. అయితే మీకు ఒక విషయం తెలుసు, అప్లైడ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఎట్లా రాస్తాం మనం? అప్లైడ్ పొటెన్షియల్ ఎట్లా రాస్తాం మనం? టోటల్ కరెంటు ఇంటూ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్. ఇది అప్లైడ్ పొటెన్షియల్. మరి V1 ఎలా రాయొచ్చు? దీని నుంచి మనం V1 ఎలా రాయొచ్చు? మనం IR1 అంటే మొదటి రెసిస్టెన్స్ గుండా వెళ్ళే కరెంటు, అలానే ఫస్ట్ రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ. మరి V2 ఎలా రాయొచ్చు మనం? IR2. అండ్ V3 వచ్చినాక ఎలా రాస్తామమ్మా? IR3. ఇంతే కదా. ఆ వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో పడేయండి. అప్పుడు ఏమవుతుంది? అప్లైడ్ పొటెన్షియల్ కరెంట్ ఇంటూ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. అన్నిట్లో I అనేది కరెంట్ సేమ్ కాబట్టి, అన్నిటికీ కరెంట్ సేమ్ కాబట్టి కరెంట్ని కామన్ చేసి క్యాన్సిల్ చేస్తాం మనం. అప్పుడు ఏముంటుంది నాన్న మనకి? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఈ విధంగా ఉంటాయి మనకి.
ఓకేనా. సో ఈ రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా అనే దాన్ని మనం యూజ్ చేస్తామమ్మా. ఓకేనా, మీకు అర్థమైంది కదా. అయితే సిరీస్ కాంబినేషన్ మనం చేసేటప్పుడు ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి రెసిస్టెన్స్కి 2 ఎండ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ అన్నాము, తర్వాత బి అన్నాము. బి అనేది ఏకి, రెండో రెసిస్టెన్స్ యొక్క ఏకి కనెక్ట్ అయి ఉన్నట్టయితే అదేంటి ఇక్కడ మనకి సిరీస్ కాంబినేషన్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ప్రతి రెసిస్టెన్స్కి నేను ఏబి అని పెట్టాను. సో ఫస్ట్ దాని యొక్క బి, రెండో దాని యొక్క ఏకి కనెక్ట్ అయినట్టయితే అది సిరీస్ కాంబినేషన్. నెక్స్ట్ సిరీస్ కాంబినేషన్ వచ్చేలకి అన్ని రెసిస్టెన్స్కి కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది. తర్వాత వచ్చేలకి ఓమ్స్ లా ప్రకారం V = IR, I అనేది సేమ్ కాబట్టి పొటెన్షియల్కి రెసిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎవరికైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. అయితే పొటెన్షియల్ అనేది ఏమవుతుంది, స్ప్లిట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ కూడా స్ప్లిట్ అవుతుంది. అప్లైడ్ పొటెన్షియల్ ఏమైంది, V1 + V2 + V3 అయింది. సో అప్లైడ్ పొటెన్షియల్ ఎట్లా రాసాం మనం, టోటల్ కరెంట్ ఇంటూ ఎఫెక్టెడ్ రెసిస్టెన్స్, టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్. V1 ఎలా రాసాం మనం, ఫస్ట్ రెసిస్టెన్స్ గుండా వెళ్ళే కరెంటు దాని యొక్క రెసిస్టెన్స్. V2 అనేది సెకండ్ రెసిస్టెన్స్ దాని గుండా వెళ్ళే కరెంటు. మూడో రెసిస్టెన్స్ దాని గుండా వెళ్ళే కరెంటు. మొత్తం తీసుకొచ్చి దాంట్లో సెపరేషన్ చేసాం, వాల్యూ అనేది అలా వచ్చింది మనకి. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ వచ్చేలాగా చూడండి, ఇది సిరీస్ కాంబినేషన్. నెక్స్ట్ ఏంటమ్మా, ప్యారలల్ కాంబినేషన్. సో ఇన్ ప్యారలల్. సో ప్యారలల్గా వచ్చినాక ఏంటి పరిస్థితి, ఇక్కడ మనకి కొన్ని రెసిస్టర్స్ తీసుకున్నాం మనం. ఒక 3 రెసిస్టర్స్ తీసుకున్నాను. R1 అన్నాను, R2 అన్నాను, R3 అన్నాను. సో ప్రతి రెసిస్టర్స్కి AB పాయింట్స్ పెట్టుకోమని చెప్పేస్తున్నాను కదా. సో ప్రతి రెసిస్టర్స్కి AB పాయింట్స్. సో ఏలన్నీ ఒక చోట మనం జాయిన్ చేసినట్టయితే అది, బీలన్నీ ఇంకో చోట జాయిన్ చేసినట్టయితే అది ప్యారలల్ కాంబినేషన్. ఏలన్నీ ఒక చోట, బీలన్నీ ఇంకో చోట జాయిన్ చేసినట్టయితే అదేంటమ్మా ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఏబి మధ్యలో మనం ఏం చేస్తాము, వి అనేటువంటి పొటెన్షియల్ డెవలప్ చేస్తాం మనం. ఇక్కడ ఈ పాయింట్, ఈ చివర, ఈ రెండు చివరి మధ్యలో వి అనేటువంటి పొటెన్షియల్ మనం అప్లై చేస్తాం. అప్లైడ్ పొటెన్షియల్ ఎంత, వి. సో ఇక్కడ ఏలన్నీ ఒక కామన్ పాయింట్కి, బీలన్నీ ఇంకో కామన్ పాయింట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది వచ్చేలకే ప్యారలల్ కాంబినేషన్. మరి ప్యారలల్ కాంబినేషన్లో వచ్చేలకే మనకు వచ్చేలకే పొటెన్షియల్ అనేది సేమ్ ఫర్ ఆల్ రెసిస్టర్స్. అన్నిటికీ కూడా పొటెన్షియల్ అనేది సేమ్గా ఉంటుంది. మరి ఓమ్స్ లా ప్రకారం V = IR కదా, మరి దాని నుంచి V అనేది అన్నిటికీ సేమ్ కాబట్టి మరి కరెంట్కి రెసిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఏంటి, I = V/R. V సేమ్ కాబట్టి I = 1/R. అంటే కరెంటు రెసిస్టెన్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ కాబట్టి ఎవరికైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళ గుండా తక్కువ కరెంటు మాత్రమే ట్రావెల్ అవుతుంది. ఎవరికైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో వాళ్ళ గుండా తక్కువ కరెంటు ఫ్లో అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం టోటల్ కరెంట్ అనేది స్ప్లిట్ అవుతుందని చెప్పొచ్చుగా. డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ రెసిస్టర్స్ గుండా డిఫరెంట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అయితే టోటల్ సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంట్ I అనేది స్ప్లిట్ అయిపోతుంది. I1, I2, I3గా విడిపోతుంది. ఓకే, మరి కరెంట్ I = ఎట్లా రాస్తాం మనం, అప్లైడ్ పొటెన్షియల్ బై టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. మరి I1 ఎలా రాస్తాం మనం, ఫస్ట్ రెసిస్టర్ యొక్క పొటెన్షియల్ V అండ్ ఫస్ట్ దాని యొక్క రెసిస్టెన్స్ R1. మరి I2 వచ్చేలాగా ఎలా రాస్తాం మనం, V/R2 రాస్తాం. I3 వచ్చేలాగే V/R3. సో ఈ వాల్యూస్ అనేది దాంట్లో పడేయండి నాన్న. దాంట్లో పడేసినట్టయితే అప్లైడ్ పొటెన్షియల్ దేనికి సమానం నాన్న, Vకి V/R ఎఫెక్టివ్ = V/R1 + V/R2 + V/R3. మరి అప్లైడ్ పొటెన్షియల్ అన్నిటికీ పొటెన్షియల్ సేమ్ కాబట్టి పొటెన్షియల్ని మనం కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాం మనం. అప్పుడేం మిగులుతుంది మనకి, R ఎఫెక్టివ్ = 1/R1 + 1/R2 + 1/R3. సో ఇది నాన్న మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇన్ కేస్ కనుక రెండు రెసిస్టర్స్ ఉన్నట్టయితే మనం ఏం చేస్తాం, మనం R ఎఫెక్టివ్ = R1 R2/R1 + R2 ఇలా రాస్తాం మనం. ఓకేనా, రెండు ఫార్ములాస్ నోట్ చేసుకోండి. మనం వీటి మీద కొన్ని క్వశ్చన్స్ అనే వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం మనం.
ఒక సర్క్యులర్ షేప్ కండక్టర్ ఒకటి ఉందమ్మా, ఒక సర్క్యులర్ షేప్ కండక్టర్ ఉంది. దీన్ని ఏం చేశారంటే అలాంగ్ ద డయామీటర్ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అలాంగ్ ద డయామీటర్ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అప్పర్ పోర్షన్ యొక్క రెసిస్టెన్స్ 2R, లోయర్ పోర్షన్ యొక్క రెసిస్టెన్స్ 2R. సో దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోండి అని చెప్పేసి అన్నారు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోండి అని అన్నారు. ఒక కండక్టర్ ఉంది, సర్క్యులర్ షేప్లో ఉంది. దాన్ని ఏం చేశారు వీళ్ళు, అలాంగ్ ద డయామీటర్ 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అప్పర్ పోర్షన్ రెసిస్టెన్స్ 2R, లోయర్ దాని యొక్క రెసిస్టెన్స్ 2R. సో మన దాని కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోండి అన్నారు. సో ఇప్పుడు ఇది సిరీస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్లో ఉందా మనం గమనించుకోవాలి. ఇచ్చినటువంటి సర్క్యూట్ అనేది సిరీస్లో ఉందా, ప్యారలల్గా ఉందా, అది ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ కండక్టర్ అనుకున్నాం. దీని యొక్క మొదటి చివరికి కనెక్ట్ అయ్యింది. దీని రెండో చివరికి కనెక్ట్ అయ్యింది. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకి సిరీస్ అవుతుందా, ప్యారలల్ అవుతుందా? ప్యారలల్ అవుతుంది. మరి ప్యారలల్ కాంబినేషన్ మరి ఫార్ములా ఏంటి మనకి? ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా ఏంటి మనకి? రెండే ఉన్నట్టయితే R1 R2 బై R1 ప్లస్ R2. కేవలం రెండు రెసిస్టెన్స్ ఉన్నట్టయితే. మరి మోర్ దెన్ 2 ఉన్నట్టయితే రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2 ప్లస్ 1 బై R3 ప్లస్ అండ్ సో ఆన్ ఇట్లా రాస్తున్నాం. ఇన్ కేస్ కనుక సిరీస్ కాంబినేషన్ ఉన్నట్టయితే ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం మనం. ఓకేనా, ఫార్ములాస్ ఇవి. సో చూడండి ఇక్కడ ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మనకి ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఫార్ములా అనేదాన్ని ఉపయోగించాలి, ప్యారలల్ ఫార్ములా ఉపయోగించాలి. కేవలం రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని ఉపయోగిస్తాను నేను. సో ఆర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. సో R1 R2 రెండు కూడా 2R కదా, 2R ఇంటూ 2R బై 2R ప్లస్ 2R. అప్పుడు ఎంత అవుతుంది నాన్న? 2R ఇంటూ 2R ఎంత అవుతుంది? 4R స్క్వేర్ బై 2R ప్లస్ 2R అంటే 4R. 4 క్యాన్సిల్ చేయండి అమ్మా. R కింద ఒకటే ఉంది, పైన 2 ఉన్న ఒకటి క్యాన్సిల్ చేసుకోండి, R అనేది మిగులుతుంది. సో ఈ టోటల్ కాంబినేషన్ యొక్క రెసిస్టెన్స్ ఎంతంట? టోటల్ రెసిస్టెన్స్ ఎంతంట? R. ఓకేనా, అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ ఇంకో మోడల్ క్వశ్చన్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఒకటి ఉంది నాన్న. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఒకటి ఉంది. ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క ప్రతి సైడ్ కూడా వీళ్ళు ఏం చేశారంటే 3 రెసిస్టర్స్ జాయిన్ చేశారు. 3 కూడా 30 Ohms ఉన్నటువంటి రెసిస్టర్స్, 30 Ohms ఉన్న రెసిస్టర్స్. ఇది కూడా 30 Ohms. అయితే ఈ పాయింట్ ఏ, ఇది బి, ఇది వచ్చేలకే సి. ఏ బి సి. సరే, ఇది ఏ తీసుకుందాం మనం. ఏ బి, ఇది వచ్చేలకే సి. సో ఇక్కడ పొటెన్షియల్ అప్లై చేశారు నన్ను వీళ్ళు. పొటెన్షియల్ అప్లై చేశారు, వి పొటెన్షియల్ అప్లై చేశారు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. బిట్వీన్ ఏ అండ్ బి మనకేం కావాలి? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలి మనకి. బిట్వీన్ ఏ అండ్ బి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలి మనకి. సో ఎలా కనుక్కుంటాం మనం? సో ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇచ్చిన సర్క్యూట్ అనేది సిరీస్లో ఉందా, ప్యారలల్గా ఉందా మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో సిరీస్లో ఉందా, ప్యారలల్గా ఉందా ఐడెంటిఫై చేయాలి అని అంటే నేనేం చెప్పాను మీకు? నేను ప్రతి రెసిస్టర్స్ కూడా 2 ఎండ్స్ ఉన్నాయి. ఒకటి ఏ అనుకోండి, ఇంకోటి బి అనుకోండి. సో ఏ బి మధ్యలో కనుక్కున్నాం మనం. ఏ బి మధ్యలో రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు కాబట్టి దీన్ని వదిలేసేయండి. ఎక్కడైతే కనుక్కోమన్నారో దాన్ని వదిలేసేయండి. ఇక రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ 2 చూడండి. ఇది 30 ఉంది, ఇది 30 ఉంది. ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి. మీ మైండ్లో అనుకోండి, అక్కడ రాయమాకండి, మీ మనసులో అనుకోండి. అట్లనే ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ కూడా బి అనుకోండి. సో చూడండి, ఇప్పుడు ఇది సిరీస్ ఆఫ్ ప్యారలల్ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేయాలంటే ఏం చెప్పాను నేను? ఉన్నటువంటి రెసిస్టర్స్ యొక్క ఏలన్నీ ఒక కామన్ పాయింట్, బీలన్నీ ఇంకో కామన్ పాయింట్ అయితే ప్యారలల్. మొదటి దాని యొక్క బి రెండో దాని యొక్క ఏకి కనెక్ట్ అయితే సిరీస్. మొదటి దాని బి రెండో దాని ఏకి కనెక్ట్ అయింది కాబట్టి ఇదేంటి? సిరీస్. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, ఈ రెండు కాంబినేషన్ సిరీస్లో ఉన్నాయి. మరి సిరీస్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటమ్మా? R1 ప్లస్ R2 ప్లస్ R3. డైరెక్ట్గా మనం యాడ్ చేయాలి. ఓకే, డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. 30 ప్లస్ 30 ఎంత? 30 ప్లస్ 30 ఈక్వల్ టు ఎంత? 60. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని R1 అనుకోండి, ఇది R2 అనుకోండి, ఇది R3 అనుకోండి. సో ఆర్ ప్రైమ్ అంటున్నాను. ఈ రెండింటిని కాంబినేషన్ని నేను ఆర్ ప్రైమ్ అన్నాను. 30 ప్లస్ 30 ఎంత? 60. ఈ రెండు కాంబినేషన్ ఎంత వచ్చింది నాన్న? 60. సో ఏబి అంతా ఉంచుతున్నానమ్మా నేను. ఏబి అంతా ఉంచుతున్నాను నేను. ఏబి మధ్యలో ఎంత ఉంది? 30 Ohms ఉంది.
సో పైన ఇంకోటి వచ్చింది మీకు ఎంత 60 వచ్చింది. ఓకేనా? సో డయాగ్రామ్స్ కొంచెం మిస్ అవుతున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. సో 60 ఉంది. నెక్స్ట్ బ్యాటరీ కనెక్షన్ చేశాడు, పక్కన పెట్టండి దాన్ని. సో ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఉన్నాయి చూడండి, సిరీస్లో ఉన్నాయా ప్యారలల్గా ఉన్నాయి? ఈ రెండు కాంబినేషన్ ఎట్లా ఉంది మీకు, సిరీసా ప్యారలలా? సో మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి, రెండు చివర్లు ఉన్నాయి. ఫస్ట్ది ఏ అనుకోండి, రెండోది బి అనుకోండి. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏలన్నీ ఒక కామన్ పాయింట్కి, బీలన్నీ ఇంకో కామన్ పాయింట్గా కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఈ రెండు ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. మరి ప్యారలల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఉపయోగించాలి, ఈ రెండింటిలోది ఉపయోగించాలి. మన దగ్గర కేవలం రెండు రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఉపయోగిద్దాం మనం. రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. ఓకేనా? సో 60 × 30 బై 60 ప్లస్ 30 అంటే 180 బై 90. సో 90 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న, 2 టైమ్స్. సో ఈ టోటల్ కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత, కేవలం 2 ohms మాత్రమే. ఓకేనా? సో నోట్ చేసుకుంటా సార్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఈ మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇది పాయింట్ ఏ, ఈ పాయింట్ బి. ఇది R1 18 ohms, ఇది R2, ఇది R3, ఇది R4. సో R2 వచ్చేలాగా మనకి 5 ohms, R3 వచ్చేలాగా 10 ohms అండ్ R4 వచ్చేలా కూడా 10 ohms. సో ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, ఫైండ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్. సో ఎలా కనుక్కుంటాం మనం? సో ఇచ్చినటువంటి సర్క్యూట్ అనేది ఫస్ట్ మనకి సిరీసా ప్యారలలా? సో ఆ కాంబినేషన్ మనం ఐడెంటిఫై చేయగలిగితే క్యాలిక్యులేషన్ మనం చేయొచ్చు ఆ ఫార్ములాస్ ఉపయోగించి. సో ఫస్ట్ మనకి ఈ మొత్తం ఇట్లా ఉంది కాబట్టి మోర్ దెన్ 1 2 3 4 4 రెసిస్టెన్స్ ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ మనకి సపరేట్గా విడిగా కనిపించాయి. మనం సిరీస్ ప్యారలల్ ఐడెంటిఫై చేయగలిగిన ఏమున్నాయి గమనించండి. ఒక్కసారి R2 R3 గమనించండి. సో దీనికి ఏ అనుకున్నాను, దీనికి బి అనుకున్నాను. ఇది ఏ, ఇది బి. ఇది మీ మైండ్లోనే అనుకోండి, ఈ పాయింట్స్ అనేవి మీ మైండ్లో అనుకోండి, అక్కడ రాయమాకండి. సో బి అనేది ఏకి కనెక్ట్ అయ్యి ఉంది, బి అనేది ఏకి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఈ రెండు ఎట్లా ఉన్నట్టు, సిరీస్లో ఉన్నాయి కదా. సో R3 R2 ఈ రెండు ఎట్లా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. మరి సిరీస్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏం రాయాలన్నా, R1 ప్లస్ R2 అంటే 5 ప్లస్ 10 15 అవుతుంది. సో రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఈక్వల్ టు ఏమవుతుంది నాన్న, 5 ప్లస్ 10 ఈక్వల్ టు ఎంత, 15 ohms. ఈ రెండు కాంబినేషన్. సో అప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, మళ్ళీ సర్క్యూట్ అనే దాన్ని మినిమైజ్ చేస్తున్నాను. R1 ఈక్వల్ టు 18 ohms, ఇక నెక్స్ట్ R4 ఉంది, ఇక్కడ R4 ఈక్వల్ టు వచ్చేలాగే 10 ohms. అండ్ నెక్స్ట్ ఈ రెండింటిని ఇటువైపు రాద్దాం, R4 ఇటువైపు రాద్దాం. R4 ఈక్వల్ టు 10 ohms. అండ్ ఈ రెండింటిని మినిమైజ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో ఇక్కడ రాసిన నేను. సో 15 ohms. ఈ రెండు తీసేసి మనం కేవలం ఒక సింగిల్ 15 ohms రెసిస్టెన్స్ మనం ప్లేస్ చేయొచ్చు అక్కడ. ఈ పాయింట్ ఏ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి, రైట్. నెక్స్ట్ వచ్చేలాగా చూడండి, ఈ 15 10 ఈ రెండు కాంబినేషన్ ఎట్లా ఉంది, సిరీస్లో ఉందా ప్యారలల్గా ఉందా? సో మీకు చెప్పాను నేను, ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి మీ మైండ్లో అనుకోమన్నాను. సారీ, ఇది ఏ మొదటి చెండు, ఇది బి, ఇది కూడా బి అనుకోండి. బీలు కలిసినాయి, ఏలు కలిసినాయి, బీలు కలిసినాయి, ఏలు కలిసినాయి. అంటే ఈ రెండు ఎట్లా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయా? ప్యారలల్గా ఉన్నాయి. మరి ప్యారలల్గా ఉన్నప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించాలి మనం, ఈ ఫార్ములా ఉపయోగించాలి. రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఈక్వల్ టు ఎవరు రాస్తాం మనం, 10 × 15 బై 10 ప్లస్ 15. కేవలం ఈ రెండు వరకేనా, 10 ప్లస్ 15. సో 150 బై 25 కదా, 150 బై 25 అంటే ఈ 25 అనేది 150 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది,
6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రెండు కాంబినేషన్కి వచ్చేలాకి ఎంత వచ్చింది నాన్న 6 వచ్చింది. సో మళ్ళీ రాసిన చూడండి R1 ఇచ్చేలకే 18. నెక్స్ట్ ఈ రెండు కాంబినేషన్ ఎంత వచ్చింది 6 వచ్చింది. సో RP వచ్చేలకి ఎంత వచ్చింది 6 వచ్చింది. ఈ పాయింట్ B, ఈ పాయింట్ E. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయా ప్యారలల్గా ఉన్నాయి? సిరీస్గా ఉన్నాయా ప్యారలల్గా ఉన్నాయి? సో ఈ రెండు ఎట్లా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. మీ మైండ్లో పెట్టుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి పాయింట్స్. సో B అనేది Aకి కనెక్ట్ అయ్యి ఉంది అంటే ఏమవుతుంది ఇక్కడ సిరీస్ అంటే ఏం చెప్తున్నాను మీకు, R1 + R2 + R3 డైరెక్ట్గా యాడ్ చేయమన్నాను. సో అంటే ఏమవుతుంది 18 + 6 ఎంత 24. సో రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ R అండ్ A అండ్ B ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 18 + 6 అంటే 24 ohms. అంటే ఈ టోటల్ కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ ఎంత అప్లై అవుతుందంటే మనకి 24 ohms. సో ఈ విధంగా కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు కనుక సాల్వ్ చేయగలిగినట్లయితే ఈ ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ అవుతుంది. అండ్ ఫార్ములాస్ 3 ఫార్ములాస్ ఎడిషన్ చేయడమే చాలా సింపుల్. సో మీరు చాలా ఈజీగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి, నోట్ చేసుకోండి అది ఒకసారి. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈసారి వచ్చేలాక మనం ఏం చేద్దామంటే ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ తీసుకుందాం నాన్న. ఒక వైర్ ఒకటి ఉంది, కండక్టర్ ఒకటి ఉంది. దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వచ్చేలాకే మనకి 16 ohms. ఒక వైర్ ఉంది, దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 16 ohms. ఈ వైర్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఈ వైర్ని ఏం చేస్తారు 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు అలాంగ్ ద లెంత్. 4 ఈక్వల్ పార్ట్స్ అయింది అంటే రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది 4 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. ఫస్ట్ పార్ట్కి R/16 4 అవుతుంది, రెండో దానికి 4 అవుతుంది, మూడో దానికి 4 అవుతుంది, నాలుగో దానికి కూడా 4 అవుతుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ వైర్ని ఏం చేస్తారు వీళ్ళు 16 ohms రెసిస్టెన్స్ ఉన్న వైరు, దాన్ని ఏం చేస్తారు వీళ్ళు 4 ఈక్వల్ పార్ట్స్గా చేశారు. 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో ఈచ్ పార్ట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఏమవుతుంది నాన్న 4 ohms అవుతుంది. మరి అప్పుడు ఈ నాలుగిటిని కూడా ఏం చేస్తారంటే ఈ 4 ఈక్వల్ పార్ట్స్ని కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లాగా ప్యారలల్గా కనెక్షన్ చేశారు. అంటే ఒక బండిల్ లాగా కనెక్షన్ చేశారు. ఈ బండిల్లా కనెక్షన్ చేసినప్పుడు ఈ బండిల్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోండి. ఈ బండిల్లా కనెక్షన్ చేశారు కదా, దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోండి. అంటే ప్రతిదాన్ని ఫస్ట్ దాన్ని అనుకుంటాను R1 అంటాను, రెండోది R2, మూడోది R3, నాలుగోది వచ్చేలకే R4. ఈ 4 ఎట్లా ఉన్నాయమ్మా ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఏం ఫార్ములా ఉపయోగించాలి, ఇది ఉపయోగించాలి. సో రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం ఇక్కడ 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4. మరి R1, R2, R3, R4 వాల్యూస్ దేనికి సమానం 4 ohmsకి సమానం. అంటే 1/4 + 1/4 + 1/4 + 1/4 అంటే 4/4 కదా. 4 క్యాన్సిల్ అయింది అనుకో ఏమవుతుంది నాన్న 1 అవుతుంది. సో రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ అంతా 1 ohm. ఓకేనా, క్లియర్ అర్థమైంది కదా. సో ఒక 16 ohms రెసిస్టెన్స్ ఉన్న వైర్ ఉంది, దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఎంత 4 ohms. అయితే మనకేం చేశారు ఆ 4 ఈ పార్ట్స్ని కూడా 4 ముక్కలు ఈక్వల్ పార్ట్స్గా చేశారు కదా, ఒక బండిల్లా కనెక్షన్ చేశారు. అంటే ఫస్ట్ ఎండర్లన్నీ ఒక చోట, రెండో చివరన్నీ ఒక చోట కనెక్షన్ చేశారు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా అది. సో బండిల్ అన్నప్పుడు ప్యారలల్ కాంబినేషన్ అయిపోయింది ఇట్లా వచ్చి. ఈసారి ఏం చేశారంటే 18 ohms రెసిస్టెన్స్ ఉన్న వైర్ ఒకటి ఉంది. దీన్ని ఏం చేశారంటే ఈక్వలేటివ్ ట్రయాంగిల్ లాగా కనెక్ట్ చేశారు. ఇట్లాగా ఈక్వలేటివ్ ట్రయాంగిల్ లాగా కనెక్షన్ చేశారు. అంటే ఈక్వలేటివ్ ట్రయాంగిల్ కంటే 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి కదా. దీని యొక్క రెసిస్టెన్స్ R1 అంటాను, 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు వాళ్ళు. దీని రెసిస్టెన్స్ R2 అంటాను, దీని రెసిస్టెన్స్ R3 అంటాను. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 వర్టిసెస్ అని చెప్పేసి అంటారు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 వర్టిసెస్ అని అంటారు. సో ఇప్పుడు మనకి AB మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కుందాం. పక్కన ఉన్నాయి ఎడ్జెస్లో మధ్యలో ఎంత ఉంది. సో ఇందాక మీకు చెప్పాను కదా సేమ్ అదే మోడల్ ఎట్లా చేయొచ్చు మీరు.
దగ్గర 30 ఓమ్స్ తీసుకొని చెప్పాను కదా, సేమ్ అదే మోడల్ మీరు దీనికి ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ చేసి దానికి వచ్చి ఆన్సర్ అనేదాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నీకు ఈ లెక్క చెప్పేటువంటి టాపిక్స్ మీద మీ యొక్క ఒపీనియన్ అనే దాన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు దాన్ని బట్టి మీకు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, ఇంకా బెటర్గా ఏదైనా చేయడానికి మేము ఇక్కడ ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.